గత వారం దేవుడు తన రెక్కచాటున కాచి కాపాడి మరొక ప్రభు పునరుద్ధాన దినములో దేవుణ్ణి ఆరాధించడానికి కొరకై దేవుని సంఘం నడిపించినాడు. మరొకసారి దేవుని నాకు స్తోత్రం కలుగునుగాక. మనం దేవుణ్ణి ఆరాధించక ముందు దేవుని లేఖన భాగంలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానించుకొని తర్వాత దేవుణ్ణి నోరారగా హృదయమారగా ఆత్మసత్యములతో ఆరాధించి గణపరచమండి. రండి, మన అంశము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 28 వర్స్ 1 to 10. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 28 వర్స్ 1 to 10 చదువుకొని ఉంది. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునేను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండెను. అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను. అతని భయపడటం వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచినని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయనకు చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నాను. వారి భయంతోనూ మహానందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదము పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేసుకున్నామండి. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రములు. ఇంతవరకు ఇందులో తెలుగులో పాటల ద్వారా చక్కటి సంగీతం ద్వారా మీ నామాన్ని మహిమపరిచినాము. మీ పాదం స్తోత్రములు. ఆ పాటల్లో ఉన్నట్టు అర్థాన్ని, ఆ సంగీత మాధుర్యాన్ని మీ సన్నిధి కూర్చుని వినవారిలోను మైక్ శబ్దంలో వినవారిలోను వారి హృదయంలో సదానందము, నిత్యానందము, మోక్షానందము, బ్రహ్మానందాన్ని పుట్టించుము తండ్రి. మా హృదయంలో పుట్టించుము తండ్రి. కోసం మీకు వాక్యం ధ్యానిస్తూ మీరు అందరితో మాట్లాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10 వచనాలు ధ్యానిస్తూ మీరు మాతో మాట్లాడు. మీ మేళన స్వరాన్ని వినిపించము. అయోగ్యుని అల్పుని మీరు రక్త పూజకి వస్తున్న కడుగును పరిశుభ్రపరచము. నోటికి బురవుని వాడుకొని తండ్రి. ఏ హృదయానికి ఏ వాక్యం వస్తుందో మీకు తెలుసు. మీరే మా అందరితో మాట్లాడు తండ్రి. మాకు వినే చెవులు, గ్రహించే జ్ఞానము, అంగీకారం దయచేయండి. ఎవరైతే మైక్ శబ్దం బిడ్డలు మీ మాటలు వింటున్నారు, మీ సన్నిధిలో కూర్చొని వింటున్నారు, లైవ్ లో వింటున్నారు, విని విశ్వసించి మీ ద్వారా దీవెన పొంది రక్షణ పొందగట్లో చూపించమని సాయం చేయమని, మిగిలిన మాకు దినంగా చేయమని ప్రభు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రండి, మన అంశము మత్తయి సువార్త 28వ అధ్యాయం. మనము గత కొన్ని వారాలుగా ఈస్టర్ నుంచి యేసు ప్రభు యొక్క పునరుద్ధాన రోజు నుంచి మనం యేసు ప్రభు పునరుద్ధానం గురించి దేవుని లేఖన భాగాలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. మొదటి భాగం ధ్యానించినాము, రెండో భాగం ధ్యానించినాము. ఈరోజు మూడో భాగంగా యేసు ప్రభు పునరుద్ధానం గురించి మనము ధ్యానిస్తాము. ఈ 28వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు పునరుద్ధానం గురించి రాయబడ్డది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాల వరకు. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 28 వర్స్ 1 to 10. ఈ అధ్యాయంలో ఈ 10 వచనాల్లో యేసు ప్రభు పునరుద్ధానం గురించి మత్తయి అనే శిష్యుడు అపోస్తలుడు రాస్తా ఉంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే స్త్రీలు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత యేసు ప్రభుకు సుగంధ ద్రవ్యాలను పూయాలని వాళ్ళు వెళ్ళి ఉంటున్నారో, అక్కడ యేసు ప్రభు యొక్క శరీరం ఆ సమాధిలో లేదు. ఎందుకొరకు లేదంటే యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మహాభూకంపం కలిగింది. ఏం కలిగింది చెప్పండి? మహాభూకంపం కలిగింది. దేవుని వాక్యం రాస్తా ఉంటున్నాడు మత్తయి. చదవండి 2వ వచనం. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని అప్పుడు మహాభూకంపం కలిగింది. ఎప్పుడైతే పరలోకం నుంచి ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ పెద్దటి రాయి, సమాధికి అడ్డుగా పెట్టినటువంటి ఆ పెద్ద రాయిని పక్కకు దొరిలించి ఉంటున్నారు. తర్వాత అప్పుడు మహాభూకంపం కలిగింది. అక్కడి సైనికులు
ఆ యొక్క సమాధిని భద్రం చేసే సైనికులు, ఆ రానో వారు, ఆ పోలీసు వారు, ఆ మిలిటరీ వారు, వాళ్ళు భయానికి ఏమైపోయారంటే కోమలోకి వెళ్ళిపోయిన ఒకేసారిగా. చూడండి 3వ వచనం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను. 4వ వచనం. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దేవదూతలు అంటే వాళ్ళు ఎంతో తేజోమయంగా వాళ్ళు మెరిసిపోతూ ఉంటారు, అగ్గి లేక ఉంటారు వాళ్ళు. వాళ్ళంతా కూడా ఈ సూర్య తేజస్సు ఏ విధంగా మనకు కళ్ళకు మబ్బు కలిగజేస్తుందో ఆ విధంగా వాళ్ళకు సూర్య తేజస్సు లాంటి తేజస్సు ఉంటుంది దేవదూతలకు. వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు తెల్లగా ఉంటారు. వాళ్ళు మనకు కనిపిస్తే ఎట్లా కనిపిస్తూ ఉంటారంటే ఆకాశానికి భూమికి అంత పొడుగు ఇలాగ కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. వీటి వల్ల వాళ్ళ రూపం చూసినప్పుడు, వాళ్ళ తేజస్సు చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒకేసారి వాళ్ళు కోమలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, బేవశ్ అయిపోయిన వాళ్ళు భయానికి. తర్వాత ఏం జరిగిందని చూడండి 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, శిలువబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దూతలు చెప్తా ఉంటున్నారు, యేసు ప్రభు మీకు ముందు ఉన్నప్పుడే చెప్పింది కదా, ఎందుకు మీరు జ్ఞాపకం మర్చిపోయినరు? పోయిన వారాలు మనం ధ్యానించినాం. మళ్ళీ సమాధిలో వచ్చి ఆయనకి ఏం మీద వెతుకుతున్నారు? ఆయన సజీవుడు కదా, ఆయన మృత్యుంజయుడు కదా, ఆయన పునరుద్ధానుడు కదా, ఆయన జయశాలి కదా. ఆయనకు మళ్ళీ మీరు ఎందుకో అనవసరంగా వచ్చి ఈ యొక్క సమాధుల్లో, ఈ మృతుల లోపట, ఈ జీవం లేని శరీరాల లోపట వచ్చి వెతుకుతా ఉంటున్నారు మీరు అని దూతలు మాట్లాడుతూ ఉంటున్నారు. వీటి వల్లరా యేసయ్య ఆయన సజీవుడు. మనం గత వారం చూసిన సర్వయుగంలో ఆయన సజీవుడు. వీటి వల్లరా సజీవుడు దేవుణ్ణి వీరు ఎక్కడ పోయి వెతుకుతా ఉంటున్నారు? మృతుల్లో, సమాధుల్లో పోయి వెతుకుతా ఉంటున్నారు. కనుకనే ఆయన అక్కడ లేడు. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే సెలవిచ్చినాడో, నేను ఈ యెరూషలేములో ఈ శాస్త్రులు, ఈ పరిసలు, ఈ ప్రధాన యాజకులకు నేను అప్పగింపబడి, నేను ప్రభుత్వానికి అప్పగింపబడి, రోమా ప్రభుత్వం ద్వారా నేను తీర్పు తీర్చబడి నేను సిలువ వేయబడతాను, తర్వాత 3వ రోజు నేను తిరిగి లేస్తాను అని ముందుగానే ఆయన చెప్పినాడు. తాను చెప్పిన ప్రకారమే లేచి ఉన్నాడు. ఇప్పుడు దేవదూతలు అంటున్నారు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినట్టుగా మీరు వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయండి సమాచారం అని అంటా ఉంటున్నారు. తర్వాత చూడండి 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీరు ఆయనకు చూతురు, ఇదిగో మీతో చెప్పుతున్నాను అని చెప్పాడు కదా. గలిలయలో నన్ను కలుసుకుంటారని ఆయన గలిలయకి వెళ్ళిండు. అక్కడ పోయి శిష్యుడు మీరు అందరూ పోయి యేసు ప్రభువుని కలుసుకోనండి అని దేవదూతలు చెప్తా ఉంటున్నారు. తర్వాత చూడండి 8వ వచనం. వారు భయంతోను మహానందంతోను సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా, ఈ స్త్రీలు భయంతోను వణుకుతోను భయపడుతూ వాళ్ళు వెళ్తా ఉంటున్నారు శిష్యులకు ఈ యొక్క విషయాన్ని తెలియపరచడానికి కొరకు. ఏది? యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచినాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, దేవదూతలు మాకు కనబడి చెప్పినారు విషయాలు అని శిష్యులకు చెప్పడానికి భయంతో వాళ్ళు పరిగెత్తుతుండగా యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైనంట. చదవండి 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదురు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. వాళ్ళు పరిగెత్తా ఉంటున్నారు శిష్యురాళ్ళు, ఈ స్త్రీలు. యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైంది. యేసు ప్రభు ప్రత్యక్షం కాదడవే యేసు ప్రభు పాదాలకు వాళ్ళు మొత్తం ఉంటున్నారు స్త్రీలు. తర్వాత ఏం జరిగిందని చూడండి 10వ వచనం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవల్లని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. మొట్టమొదటిగా యేసు ప్రభు మృతుల్లో లేచిన తర్వాత తన శిష్యురాళ్ళ కనిపించుంటున్నాడు. మరియకు, మగ్దలేన మరియకు, ఇంకా కొంతమంది సలోమి, ఇంకా కొంతమంది స్త్రీలకు మొట్టమొదటిగా యేసు ప్రభు కనిపించుంటున్నాడు. మొట్టమొదటిగా మృతుల నుంచి లేచిన తర్వాత ఈ స్త్రీలే ఆయనకు చూసి ఉంటున్నారు. వీటి వల్ల యేసు ప్రభు సజీవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచిండు. ఆయన ఎందుకొరకు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచిండు? దేవుని వాక్యం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం.
రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. అపోస్తలుడు పౌలు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. రోమన్ చాప్టర్ వర్స్ 4:25 చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసు ప్రభు ఎందుకొరకు ఆయన చనిపోయినాడు, ఎందుకొరకు ఆయన తిరిగి లేచిందంటే నీ నా పాపముల కొరకు, నీ నా యొక్క అపరాధముల కొరకు ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మనను నీతిమంతులుగా చేయుటకై, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై యేసు ప్రభు మృతుల్లో నుంచి 3వ దినమున లేపబడెను. పిల్లలు మాట్లాడకండి. యేసు ప్రభు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి సిలువ వేయబడ్డాడు. అయితే ఆయన ఎందుకు తిరిగి లేచిందంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి కొరకై తిరిగి లేచిండు. మనం ఏ విధంగా నీతిమంతులం అవుతామంటే రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఇదే రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమ్ గాస్పుల్ చాప్టర్ 3 వర్స్ 24. 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. కేవలం నమ్మాలి, మనం విశ్వసించాలి. మనం కేవలం ఏం చేయాలండి? యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిందని మనం నమ్మాలి. నమ్మితేనే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మతాలు మార్చుకుంటే, కులాలు మార్చుకుంటే, పేర్లు మార్చుకుంటే, బొట్లు మార్చుకుంటే లేదా నీతిమంతులుగా తీర్చబడము. చాలా మంది పాస్టర్లు తెలియక పిచ్చి పాస్టర్లు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది అమెరికా డబ్బు తిని తప్పు బోధ చేస్తుంటారు ప్రజలకు. కొంతమంది ఏమో మన లోకల్లో డబ్బు తినే తప్పు బోధ చేస్తూ ఉంటున్నారు. యేసు ప్రభువు ఎందుకొరకు ఆయన తిరిగి లేచినంటే మనం నీతిమంతులుగా తీర్చడానికి కొరకు, మనం పరిశుద్ధులుగా చేయడానికి కొరకు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు. జ్ఞాపకం పెట్టుకోనండి. ఎందుకొరకు ఆయన తిరిగి లేచినంటే మనం నీతిమంతులుగా చేయడానికి కొరకు, మనం పరిశుద్ధులుగా చేయడానికి కొరకు, తన రాజ్యానికి, స్వర్గానికి, పరలోకానికి, జన్నత్కు వారసులు చేయడానికి కొరకు ఆయన తిరిగి లేచాడు. प्यारे भाइयों बहनों, खुदावंद यीशु मसीह हमारे गुनाह के लिए वो मारा गया और गाड़ा गया और वो हमें रास्तबाज लोग बनाने के वास्ते, हमें रास्तबाज लोग बनाने के वास्ते वो मुर्दों में से वो जिंदा उठे हैं. जो खुदावंद यीशु मसीह पर ईमान लाते हैं, विश्वास करते हैं, वो मुक्ति पाते हैं. जो खुदावंद यीशु मसीह पर ईमान लाते हैं, विश्वास लाते हैं, वो लोग रास्तबाज बनते हैं. इसलिए खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप रास्तबाज लोग बनेंगे. रास्तबाज लोगों के वास्ते ही जन्नत है. जो गुनाह में जीते हैं, गुनाह में मर जाते हैं, वैसे लोगों के वास्ते दोजख है. जो लोग रास्तबाज लोग हैं उनके वास्ते जन्नत है. रास्तबाज लोग कैसा बनते हैं? दुनिया में अच्छे काम करने से हम रास्तबाज लोग बनते हैं, ऐसा नहीं बनते ना. बहुत से लोग अच्छे काम कर रहे हैं. खुदा के कलाम में लिखा है खुदावंद यीशु मसीह पर ईमान लाने से, हमारे गुनाह के वास्ते हम तौबा करने से हम रास्तबाज लोग बन रहे हैं. इस रास्तबाज लोगों के वास्ते ही जन्नत है. आमीन. खुदावंद यीशु मसीह पर ईमान लाओ, रास्तबाज लोग बनो, आप और आपका घराना नजात पाएगा, आपको जन्नत नसीब होगा. आमीन. कहते पीठ वाला కులాలు మార్చుకోవడం ద్వారా, మతాలు మార్చుకోవడం ద్వారా, పేర్లు మార్చుకోవడం ద్వారా, బొట్లు మార్చుకోవడం ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. మంచి పనులు చేయడం ద్వారా కూడా నీతిమంతులుగా మనం తీర్చబడం. యేసయ్య నీ నా పాపముల కొరకు చనిపోయినని నమ్మాలి. మనం నీతిమంతులుగా తీర్చబడానికి కొరకు ఆయన తిరిగి లేచిందని నమ్మినప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ నీతిమంతుల కొరకే ఆ యొక్క స్వర్గము, ఆ యొక్క పరలోకము, ఆ యొక్క వైకుంఠము, మోక్షము, జన్నత్. వాళ్ళరా యేసయ్యనందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ కుటుంబం వారు నీతిమంతులుగా చేయబడతారు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత వైకుంఠంలో, మోక్షంలో, స్వర్గంలో యుగాలు జీవిస్తారు దేవునితో. కనుక పీటు వాళ్ళరా రాని కొన్ని వర్షాలు మనము ధ్యానిస్తామండి. పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని గురించి కొన్ని లేఖనాలు ఉన్నాయి. దైవజనుడు యోబు ఏమంటున్నాడు చూడండి. దైవజనుడు యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం.
యోబు గ్రంథము 19 అధ్యాయము 25 వచనం. జోబ్ చాప్టర్ 19 వర్స్ 25. జోబ్ చాప్టర్ 19 వర్స్ 25 చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు అటు చదువుకుడు అటు చదివితే ఇది ఏం చెప్పాలి బోధ చేయాలి మాకు అర్థం కాదు. జనం నేను చదువుతాను. యోబు గ్రంథం 19 అధ్యాయం 20. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. చూసిందా? ఆయన మన విమోచకుడు. ఆయన మనం విమోచించడానికి కొరకే ఆయన చనిపోయి ఉంటున్నాడు, సమాధి చేయబడి ఉంటున్నాడు. తిరిగి మృతుల నుంచి మృత్యుంజయుడిగా, పునరుద్ధానుడిగా, జయశాలిగా, సజీవుడిగా ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు. నేను పోయిన వారంలో కూడా చెప్పాను, ఇంతకుముందు వారాలు కూడా చెప్పాను, ఎప్పటికీ చెప్తా ఉంటాను. యేసు ప్రభు గురించి ఎన్ని గ్రంథాల్లో రాయబడ్డాయి. కాకపోతే భాష చేంజ్ అయిన కొద్దీ పేర్లు చేంజ్ అవుతూ ఉంటాయి. మనం సనాతన గ్రంథాల్లో మనం శ్లోకాలు మనం చూస్తూ ఉంటే అక్కడ ఏం రాయబడి అంటే ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఆయన మృతుడైపోడు ఆ ప్రజాపతి. తర్వాత ఓం శ్రీ యజ్ఞ ప్రజాపతి, ఆయన యజ్ఞమైపోతాడన్నది. తర్వాత ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఆయన మృతుల నుంచి తిరిగి లేస్తాడని శ్లోకాలు రాయబడ్డాయి. తర్వాత ఖురాన్ షరీఫ్లో కూడా రాయబడ్డది మరియం గ్రంథంలో. सूर्य मरियम 19 सूरा में लिखा है, खुदावंद इस मसीह कह रहे हैं, झूले में से कह रहे हैं, मैं मर जाऊंगा, मैं और मुर्दों में से मैं दुनिया में पैदा होऊंगा और मैं मर जाऊंगा और मैं मुर्दों में से जिंदा होऊंगा. मैं इसलिए कहता हूं जो भी खुदा का कलम है, जो भी किताबों में लिखा है, इस किताब में से लिखा गया है. इसलिए यही बातें हर किताब में लिखा है. इसलिए मेरे प्यारे भाइयों बहनों, मानो इस बातों को, गौर करो इस बातों के ऊपर, ईमान लाओ इस बातों के ऊपर. పీటి వాళ్ళరా ఆ విధంగా ఇక్కడ యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆయన భూమి మీదకి వస్తాడు. మళ్ళీ రెండవ రాకడలో 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఈ భూలోకం పైకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ముస్లిం సోదరులు కూడా అంటారు, ఐదో సోదరులు కూడా అంటారు రామరాజ్యం వస్తుందని. ఆ యేసయ్య రాజ్యంకే రామరాజ్యం అంటున్నారు. మీకు వల్ల 1000 సంవత్సరాలు ఆయన భూలోకంలో రాజ్యం చేయబోతా ఉంటున్నాడు. భూలోకానికి రెండవ రాకడ ఆయన వచ్చి తర్వాత ఇంకేమంటారు చూడండి 26 వచనం, ఇలాగ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారా ఆయన చూచెదను, నాలో ఉన్న అంతరింద్రియములు కృషించి ఉన్నవి. ఆయన ఏమంటున్నాడు, శరీరం అంతా క్షీణించిపోతుంది, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, నేను కూడా మృత్యుంజయుడని అవుతాను. ఒకరోజు యేసు ప్రభు రెండవ రాకడలో నేను కూడా మృతుల్లో నుంచి నేను తిరిగి లేస్తాను, నేను కూడా మృత్యుంజయుడిని అవుతాను. ఆ మొదటి మృత్యుంజయుడితో కలిసి ఈ భూలోకంలో నేను కూడా 1000 ఏళ్ల పరిపాలన చేస్తానని దైవజనుడు యోబు అంటున్నాడు. కనుక పీటి వాళ్ళరా యేసయ్య రెండో రాకడలో మనం కూడా తిరిగి లేస్తాం మృతుల్లో నుంచి. యేసయ్యనందు విశ్వాసం నుంచి చనిపోయిన వారు తిరిగి పునరుద్ధానములు, మొదటి పునరుద్ధానములు వారు తిరిగి లేస్తారు. ఆయనతో కలిసి 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. మళ్ళీ రాబోయే వారంలో చెప్తాను పునరుద్ధానం గురించి. కనుక పీటి వాళ్ళరా యేసయ్యనందు విశ్వాసం ఉంచండి. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఆయన చెప్పండి, పునరుద్ధాన దేవుడు ఆయన. చదవండి ఇంకొన్ని లేఖనాలు. యోహాను సువార్త 11 అధ్యాయం 25-26 వచనాలు. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 11 వర్స్ 25-26. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 11 వర్స్ 25-26. యోహాను సువార్త 11 అధ్యాయము 25 వచనం 26 వచనం. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. మన శరీరం చచ్చిపోతుంది అంతే, ఆత్మ చచ్చిపోదు. ఎస్పా రెండో రాకడలో మన ఆత్మ తిరిగి
పునరుద్ధానం చెందుతుంది. యేసు ప్రభువు వేయంలో పరిపాలన చేస్తారు. యేసు ప్రభు పునరుద్ధానము జీవమును నేనే. ఆయన పునరుద్ధానుడు ఆయనే, జీవము ఆయనే. అందుకొరకు అంటాడు అన్నమాట ఆయన. ఇదే యోహాను సువార్తలో అంటే ఇంకొక స్థలంలో, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ఏమంటాడు యేసు ప్రభు? నా ప్రాణం పెట్టడానికి కూడా నాకు అధికారం ఉన్నది, మరలా నేను దాన్ని నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నదని చెప్పిండు. ఉదాహరణ తీసుకొచ్చిగా, मेरा जान रखने के वास्ते मुझे इख्तियार है, फिर से मेरा जान वापस लेने के वास्ते मुझे इख्तियार दिया गया है खुदा की तरफ से. इसलिए वो खुदावंद यीशु मसीह मुर्दों में से जिंदा हुए हैं. उनको इख्तियार है अपना जान लगाने के वास्ते, सलीब पर कुर्बान होने के वास्ते इख्तियार दिया गया है. और मुर्दों में से वो जिंदा उठने के वास्ते उनको इख्तियार दिया गया है खुदावंद यीशु मसीह को. इसलिए खुदावंद यीशु मसीह पर ईमान लाओ. उनको इख्तियार है आपका गुनाह माफ करने के वास्ते. दुनिया में किसी को भी इख्तियार नहीं है गुनाह माफ करने का, सिर्फ खुदा को. वही खुदा खुदावंद यीशु मसीह है. उनको इख्तियार है आपका गुनाह माफ करने के वास्ते. खुदावंद यीशु मसीह पर ईमान लाओ. కనుక పేటు వాళ్ళారా, యేసు ప్రభువుకు ప్రాణం పెట్టడానికి కూడా అధికారం ఉన్నది, మరలా దాన్ని తీసుకోవడానికి కూడా ఆయనకు అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయన దేవుడు. అందువరకు ఆయన తిరిగి సమాధిలో నుంచి, మరణంలో నుంచి తిరిగి లేచి ఉంటున్నాడు. అందుకొరకు అంటున్నాడు, పునరుద్ధానము జీవము నేనే, జిందగీ ఖయామత్ మై హూ. ఏమంటాడు యేసు ప్రభు? जिंदगी भी मैं हूं, खयामत भी मैं हूं. इसलिए मेरा जान रखने का इख्तियार है मुझे, फिर से वापस मेरा जान लेने के वास्ते इख्तियार है. खुदावंद यीशु मसीह पर ईमान रहे हैं. खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप और आपका घराना नजात पाएगा. యేసయ్యకి అధికారం ఉన్నది, ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది, మరలా తిరిగి తీసుకుంటే ఆయనకి అధికారం ఉన్నది. ఎందుకనకి అధికారం అంటే ఆయన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఉన్నది లేనట్టుగా చేస్తాడు, లేనిది ఉన్నట్టుగా చేస్తాడు ఆయన. ఇప్పుడు చూస్తున్నాడు, క్షణంలో వాతావరణం మార్పు వచ్చింది. ఇప్పుడు ఇంకోసేపు అయితే మళ్ళీ క్షణంలో ఎండ గర్మి అవుతా ఉంటుంది. క్షణాల లోపల, సెకండ్ల లోపల, ఒక్క సెకండ్ లోపల వాతావరణాన్ని మార్చేస్తాడు ఆయన. ఒకే సెకండ్ లోపల వాతావరణాన్ని మారుస్తాడు. ఒకే సెకండ్ లో చల్లగైతే వాతావరణం, ఒకే సెకండ్ లోపల గర్వం అయిపోతుంది వాతావరణం. చూడండి ఎంత శక్తి ఉన్నది. అందుకని ఆయనకి ఏమన్నా అంటే సర్వశక్తిమంతుడైన యేసయ్యా, ఆల్ మైటీ గాడ్. ఆయన ఎవరు చెప్పండి? ఆల్ మైటీ గాడ్. ఇంటి వాళ్ళరా, యేసయ్య విశ్వాసం ఉంచండి. రండి ఇంకోటి వచ్చిన మనం ధ్యానిస్తామండి. కీర్తనలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. సామ్ చాప్టర్ 16 verse 10. కీర్తనలు 16:10. సామ్ చాప్టర్ 10 verse 16. అమ్మమ్మ 10వ అధ్యాయము 16వ అధ్యాయము 10వ వచనం. 16వ అధ్యాయము 10వ వచనం. ఎందుకని నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఏంటంట? గోతిని చూడనివు, సమాధిలో చూడనియడంట. అని దీని గురించి పాత కాలంలో గ్రంథాల్లో, అనేక గ్రంథాల్లో లేఖనాలు రాయబడ్డాయి యేసు ప్రభు గురించి. ఇక్కడ ఈ 10వ వచనంలో కూడా యేసు ప్రభు గురించి లేఖనం రాయబడ్డది, ప్రవచనం రాయబడ్డది. ఏమన్నది ఇక్కడ ప్రవచనం? ఏమని రాయబడి చదవండి మరొకసారి. ఎందుకనగా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, సమాధిని చూడనీయవు. మన శరీరం ఏమైతే కుళ్ళిపోతుంది. కొద్దిసేపు ఒక గంట సమాధి లేటైతే దుర్గన్న వాసన వస్తుంది, అంత సుధారణ కూడా పాడిపోతుంది. దీనికి ఎంతో సెట్ కొట్టుకుంటాం, ఏమేమో పౌడర్ కొట్టుకుంటాం, ఏమేమో చేస్తాం దీనికి సంవత్సరాన్ని. అయితే ఒక గంట సమాధి లేట్ అయిందనుకోండి, ఒక గంట వాసన వస్తూ ఉంటుంది, చీమ గారుతూ ఉంటుంది, శరీరం పగిలిపోతూ ఉంటుంది. అందుకని చుట్టాలు నాన్న రాకపోతే పెట్టుకోమని, లేకుంటే ఎవడు కూడా రాడు సమాధి. కనుక యేసు ప్రభు సమాధి కుళ్ళు పట్టలేదు. 3 రోజులు సమాధిలో ఉంటే కూడా ఆయన శవం కాలేదు, కుళ్ళు పట్టలేదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధాత్మతో జన్మిపోయినటువంటి శరీరం. అది పాపంతో జన్మించిన శరీరం కాదు, అది పాపరహితమైనటువంటి శరీరం, అది పరిశుద్ధమైన శరీరం. అది అందుకొరకు ఆయన శరీరం కుళ్ళిపోలేదు, పాతాళ లోకంలో విడిచిపెట్టలేదు.
పాపలందరూ ఎక్కడ పోతారు? పాతాళానికి పోతారు. అక్కడ ఏమన్నా అగ్నిగుండం ఉన్నది, అగ్నిలో బాధపడాలి అక్కడ. అయితే అగ్నిగుండంలో పాతాళానికి ఆయన వెళ్ళలేదు. తర్వాత ఆయన శరీరము మన శరీరం దాకా కుళ్ళిపోలేదు. మీకు వాళ్ళ అందుకొరకు అంటున్నాడు అనమాట. ఇక్కడ మళ్ళీ కూడా చదవండి, సామ్ చాప్టర్ 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఆమేన్. కనుక ఇంటి వాళ్ళరా ఈ విధంగా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి లేఖన భాగాల్లో యేసయ్య గురించి వ్రాయబడి ఉంటున్నది. తర్వాత చదవండి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24 వచనం 27 వచనం. యాక్ట్స్ చాప్టర్ 2:24-27. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24 వచనం నుంచి 27 వచనం వరకు. మరణం ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపాను. మరణం ఆయనను బంధించుట అసాధ్యము. ఎవరైనా 2-3 వచ్చి మనం కట్టేయచ్చు. యేసు ప్రభుకు సమాధి చేసి పెద్ద రాయి బొర్లిస్తే కూడా మరణం ఆయన ఏం చేయలేదు, బంధించలేదు. ఆయన ఏమైనట చదువు ఇంకా, మరణం ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపాను. మరణ వేదనను తొలగించి దేవుడు ఆయనను మృతుల్లో నుంచి మృత్యుంజయుడిగా లేపెట్టినాడు. ఆయన గురించి దాడిస్తాను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభుని చూచుంటిని, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని లేఖన భాగాలు ఇక్కడ మళ్ళీ వీళ్ళు అపోస్తులు ప్రజలకు సువార్త చెప్పేటప్పుడు దావీదు ప్రవచించినటువంటి మాటలు 16వ కీర్తనలో మాటలు తిరిగి ప్రజలకు చెప్తా ఉంటున్నారు సువార్తలు ఈ 2వ అధ్యాయం. వల్ల ఆయన మృత్యుంజయుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు, ఆయన రిజరక్షన్, పునరుద్ధానం చెందినటువంటి వాడు యేసయ్య. ఈ విధంగా చూస్తుంటే చాలా లేఖనాలు ఉన్నాయి. ఒక 2 లేఖనాలు చూసుకొని మనం దేవుడిని ఆరాధిస్తాం. మళ్ళీ వచ్చే వారం కొన్ని చూసుకున్నాం. అన్ని ఒక వారం సరిపోవాలంట, పాట చేసి చెప్తున్నాను. కానీ యోహాను సువార్త 5వ అధ్యాయం 39 వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5:39. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5:39 చదవండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. లేఖనంలో యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇక్కడ కింద మూల భాష పరిశోధించుని, పరిశోధన చేయాలట. మనం లేఖనంలో యందు యేసు ప్రభు గురించి పరీక్ష చేయండి. మీరు లేఖనంలో యందు ఆయన గురించి రాయబడ్డాయి, ప్రవచనాలు ఆయన గురించి రాయబడ్డాయి, పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా ప్రవచనాలు ఆయన గురించి రాయబడ్డాయి అని ఇక్కడ యేసు ప్రభువే చెప్తా ఉంటున్నాడు. ఎవరో శిష్యులు చెప్పుకొచ్చిన మాటలు యేసు ప్రభు చెప్తున్న శిష్యులకు, ప్రజలకు ఏమని బోధిస్తున్న ప్రజలకు, శిష్యులకు. 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనంలో యందు మీకు నిత్య జీవం కాదని తలంచుచు వాటిని పరిశోధించుండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నాయి లేఖనాలన్నీ కూడా, ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు గురించి. ఇంటి వాళ్ళరా అందుకొరకు అంటారనమాట, లేఖనముల ప్రకారం ఆయన మన కొరకు చనిపోయి లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచినాడు. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములతో మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసిందా? లేఖనాల ప్రకారమే, ప్రవచనాల ప్రకారమే. 1 కొరింథీయులకు చాప్టర్ 15:3-4. లేఖనాల ప్రకారమైన, ప్రవచనాల ప్రకారమైన 1000 సంవత్సరాల నుంచి ఆయన గురించి ప్రవశిస్తున్నారు. సర్వలోక పాపముల కొరకు, మానవుల పాపముల కొరకు, శాపముల కొరకు ఆ దేవుడే మానవావతారంలో వస్తాడు. వాళ్ళందరి కొరకు ఆయన సిలువలో చనిపోతాడు, సమాజపడతాడు, తిరిగి లేస్తాడు అని
వేల సంవత్సరాల నుంచి ప్రవశిస్తూనే వచ్చినారు ప్రవక్తలు. ఆ ప్రవచనాలకే లేఖనాలు అంటారు అన్నమాట. లేఖనాల ప్రకారం ఆయన మృతి పొందినాడు, లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇంటి వల్ల అందుకు శ్లోకం అంటది, దైవం మానవ రూపేణ. దైవం మానవ రూపేణ. ఆ దైవమే మానవాకారంలో ఇస్తాడు. ఆయనే యజ్ఞమైపోతాడు, ఆ ప్రజాపతి యజ్ఞమైపోతాడు, ఆ ప్రజాపతి మృతుల్లో నుంచి మృత్యుంజయుడిగా తిరిగి లేస్తాడు అని లేఖనాల ప్రకారం రాయబడ్డాయి. అన్ని కూడా ఏవై ఎంత కల్పనకథలు కావు ఇవి, కల్పించినటువంటి మాటలు కావు ఇవి. లేఖనాలకు ఆధారం ఉన్నది. అందుకొరకే కొన్ని మతాల వాళ్ళు విమర్శిస్తారని అన్ని గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి మాటలు. లేకపోతే మా గ్రంథంలో లేవు కదా ఈ మాటలు అని అంటారు వాళ్ళు, నమ్మరు. కాబట్టి అన్ని గ్రంథాల్లో కూడా యేసయ్య చరిత్ర రాయబడ్డది, యేసయ్య మరణ పునరుద్ధానం గురించి రాయబడ్డది. అందుకని మేము చెప్తాం ఆ ప్రజాపతి ఎవరు కదా యేసు ప్రభు అని చెప్తాం. లేదంటే మనం ముక్కడి దేవతలు ఎవరు చనిపోయారో చెప్పండి, ఆ దేవుడిని నమ్ముతామని మేము అంటాం అంతే. ఇలా కొట్లాట లేదు, పంచాయతీ లేదు, కిరికిరి లేదు. ప్రజలందరి పాపల కొరకు ఎవరు చనిపోయినారో ఎవరు తిరిగి లేచారో చెప్పండి, ఆయన నమ్ముకుంటాం అంటున్నాం. మేమేమంటున్నాం, ప్రజలందరి పాపల కొరకు చరిత్ర అంతా అన్ని గ్రంథాలన్నీ చదివిన తర్వాత యేసు ప్రభువే మన కొరకు చనిపోయినాడు, సమాజం తిరిగి లేచిందని చెప్తా ఉంటున్నాము. ఎందుకంటే మేము అన్ని గ్రంథాలు చదివినాం కాబట్టి, చరిత్ర తెలుసు కాబట్టి చెప్తా ఉంటాం ఓపెన్గా. అంటే పింటి వాళ్ళ లేఖనాల ప్రకారం ఆయన చనిపోయినాడు, లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేచినాడు. అందుకొరకు ఏమంటారు చూడండి, ఇది అధ్యాయము 54 వచ్చిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 54 వచ్చిన. ఫస్ట్ కొరింథీయులకు చాప్టర్ 15 వర్స్ 54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడనని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. యేసుప్రభు మరణాన్ని మింగివేసినాడు. యెషయా గ్రంథం 25 అధ్యాయము 8వ వచనంలో చూసిన గత దినాల్లో ఆయన మరణాన్ని మింగేసినాడు. అందరికి మరణం మింగితే యేసుప్రభు మరణాన్ని మింగివేసినాడు. ఎందుకంటే దేవుడు. అందుకొరకు అనమాట ఏమంటున్నంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. యేసుప్రభు మింగేసిండు. యేసయ్య విశ్వాసం ఉంచిన వారు కూడా మరణాన్ని మింగేసి ఒకరోజు పునరుద్ధానంగా తిరిగి లేస్తారు. రాబోయే నెలలో చెప్తాను. నీకు చెప్పాలంటే చాలా విషయాల్ని ఎంత చెప్పిన ఒకటే, నువ్వు ఏ గ్రంథం మనం చదువుకో, యేసయ్య మన పాపము కొరకు చనిపోయినాడు, సమాజేవుడు తిరిగి లేచినాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కొరకు हमें रासबाज बनाने के वास्ते खुदावंद यीशु मसीह किताब मुक़द्दस के बावजूद वो हमारे गुनाह के लिए मारा गया, गाड़ा गया और तीसरे दिन किताब मुक़द्दस के बावजूद वो जिंदा उठे हैं. किताबों में लिखा है, ये इतिहास के बातें हैं, हमारे दिमाग से सोच के आपको नहीं सुना रहे हैं, ये पोरेबटी बातें नहीं है. इसलिए प्यारे भाइयों, किताब मुक़द्दस के बावजूद खुदावंद यीशु मसीह मारा गया, गाड़ा गया और तीसरे दिन किताब मुक़द्दस के बावजूद वो जिंदा उठे हैं. आप किताबों में पढ़ो, मेरे बारे में लिखा है बोल रहे खुदावंद यीशु मसीह. इसलिए हम हर किताब पढ़े, वेद पढ़े, गीत पढ़े, कुरान शरीफ पढ़े, बहुत से किताब पढ़े हैं. वो सब किताबों में लिखा है खुदावंद यीशु मसीह के बारे में, उनके कुर्बानी के बारे में लिखा है, और वो मुर्दों में से जिंदा उठने के बारे में भी लिखा है, और वो दूसरी दफा इस दुनिया में आएंगे लिखा है, और वो हुकूमत बादशाह करेंगे 1000 साल इस दुनिया में बोल के भी लिखा है, और वो फैसला करेंगे, जजमेंट करेंगे भी लिखा है. इसलिए प्यारे भाइयों, खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप और आपका घराना नजात पाएगा. కనుక పీటి వాళ్ళారా యేసయ్య విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ ఉంటారు. మనం చేయవలసింది ఏం లేదు. యేసయ్యా నేను పాపినయ్యా, కలవసిలో నువ్వు నాకు చనిపోయినావు, రక్తం గార్చినావు, ఆ రక్తం నా పాపాలు గడువు, తిరిగి నీవు మృత్యుంజయుడిగా తిరిగి లేచినావయ్యా, నన్ను నీతిమంతులుగా తీర్చడానికి నన్ను నీతిమంతులుగా తీర్చయ్యా, మీ యొక్క రాజ్యానికి, పరలోకానికి, స్వర్గానికి, ఆ జగత్తు నన్ను వారసుగా చేసుకోయ్యా అని ప్రార్థన చేయి. నీ పాపాలు క్షమించబడతాయి. దేవునికి ఆరాధన చేయి. యేసయ్యా నేను పొందవలసిన భయంకరమైన పాప శిక్ష, నరక శిక్ష నువ్వు పొందినవా, నీ పాదం స్తోత్రములు.
నన్ను నీతి మంచిగా చేసినవయ్యా, మీ పాదముకు స్తోత్రములు. నీ బిడ్డగా చేసుకున్నావయ్యా, మీ రాజ్యానికి భాషం చేసుకున్నావయ్యా, మీ పాదముకు స్తోత్రములు. నా యొక్క హృదయపూర్వక ఆరాధన యేసయ్య నామములో యేసయ్య పాదములకు పరలోకపు తండ్రికి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇదే ఆరాధన అంటే ఏంటిదో కాదు. వీటి వల్ల ఆ విధంగా ఆరాధన చేయండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు దీవెన పొంది రక్షింపబడతారు. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు అనేక విషయాలు మీరు మాకు మాట్లాడుతూ వచ్చినారు. మైక్ శబ్దంలో మాట్లాడారు, లైవ్లో మాట్లాడారు, మీ బిడ్డతో మీ సన్నిధిలో కూర్చున్న బిడ్డతో మాట్లాడారు. ఎవరైతే లైవ్లో వింటున్నారు, ఇంకా వింటున్నారు, ఎవరైతే మైక్ శబ్దం విన్నారు, మీ సన్నిధిలో కూర్చొని విన్నారు, వారికి స్వస్థపడి మార్మస్ రక్షణ పొంది దేవా నీతిమంతులుగా తీర్చబడి మీ ద్వారా మిమ్మల్ని ఆరాధించి బిడ్డగా సిద్ధించి మిగిలిన మాకు దీర్ఘంగా వచ్చి ప్రార్థిస్తున్నాము, ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా.